తడ మీడియా వార్తలకి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎంఆర్పీఎస్ భట్టు వెంకటరాములు మాజీ మాట్లాడుతూ ఈరోజు 1994లో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా ఇందుమూడి గ్రామంలో మందకృష్ణ మాదిగ 20 మంది సభ్యులతో ఎంఆర్పీఎస్ స్థాపించడం జరిగింది అని అన్నారు. ఈరోజు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపించుకున్న రోజు కావడంతో మాదిగ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తోళ్ల యాదగిరి కామారెడ్డి జిల్లా కార్యదర్శి మాట్లాడారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ పుల్లూరి పురుషోత్తం మాట్లాడుతూ, మేము అంబేద్కర్ని చూడలేదు, మాకు ఇవాళ మాదిగలు అని పిలుస్తున్నారు అంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారి వల్లనే మేము మాదిగలుగా పిలువబడుతున్నామన్నారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం మాదిగల కోసం చేస్తున్నారని ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యలక్ష్మి మాట్లాడుతూ మందకృష్ణ అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ, మేము ఎక్కడికి వెళ్ళినా మాదిగ బిడ్డలు అని గర్వంగా చెప్పుకుంటున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి చూపవాలని, అదేవిధంగా ఆకలి కేకల మీద 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలో పెంచడం జరిగింది. అదేవిధంగా 500 పెన్షన్, 2000 పెన్షన్ పెంచడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఆర్టీసీ వాళ్లకు మద్దతుగా జరపడం జరిగింది. అదేవిధంగా 1994లో పరికరణ చంద్రబాబు నాయుడు గారు చేస్తే 22,000 ఉద్యోగాలు రావడం జరిగింది ఎస్సీలకు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కేవలం మాదిగ కులానికి ఒక ప్రధానిని రప్పించడం జరిగింది. మాదిగ కులం సభ పెడితే ప్రధాని మోడీని రప్పించడం జరిగింది. గత ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు కష్టపడి పరికరణ దిశగా కొట్లాడుతుంటే కొందరు కుట్ర పని నేను ఆనాడు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ గారు పెడితే ఈరోజు మేమే పెట్టినామని కొందరు రాజకీయ నాయకులకు కుట్ర చేసి కృష్ణను విడదీసే ప్రయత్నం చేసి మేము 30 సంవత్సరాలే పెట్టి ఎంఆర్పీఎస్ అని ప్రగడపాలు పలుకుతున్నటువంటి నాయకులకు త్వరలో బుద్ధి చెప్తారని మాదిగ ప్రజలు త్వరలో కొంతమంది చెలో అని నరేంద్ర భారతి ముందు చెలో అక్కడ ఇక్కడని చెప్తున్న ఈదుమడి అని అందరికీ త్వరలో మాదిగ ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాం. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారిని ఏ రాజకీయ నాయకుడైనా విడదీయాలని రాజకీయ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా విడిపోమని మేము మాదిగలమంతా ఒకటేనని మేము మందకృష్ణ మాదిగ ఎమ్మట్లే ఉంటామని మేము పిలుపునిస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, నాయకత్వం, జై మాదిగ, జై మాదిగ. సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంఆర్పీఎస్ స్థాపించి గత 30 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అన్నగారికి జన్మదిన రుణపడి ఉంటాం. కాబట్టి ఈరోజు మేము ఎంఆర్పీఎస్ స్థాపించినాం కాబట్టి ఈరోజు అన్నగారి జన్మదినం జరుపుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా తరఫున ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో ఇబ్బందులున్నా కాబట్టి మేము అన్నగారిని జరుపుకుంటున్నాం. కాబట్టి ధన్యవాదాలు చెప్తున్నాం అన్నగారికి. ఈరోజు మందకృష్ణ మాదిగ గారి ఉన్నాడంటే ఒక అంబేద్కర్ని మేమైతే అంబేద్కర్ చూడలేము. ఇప్పుడైతే మేము నిజమైన అంబేద్కర్ మేము చూస్తున్నాం. కాబట్టి మా మాదిగని పేరు లేకుండా ఈరోజు మాదిగని పిలువబడుతున్నాం. కాబట్టి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పేరు మేరకే మేము మాదిగని పిలువబడుతున్నాం. అన్నగారి అల్పేరుగాని పోరాటంలో ఈరోజు ఉన్నాడంటే ఆయన దయ వల్లనే కాబట్టి మేము బ్రతుకున్నాం. కాబట్టి ఎందుకంటే మేము ఈరోజు ఉద్యమంలో పాల్గొంటున్నామంటే ఆయన స్ఫూర్తి వల్లనే మేము పాల్గొంటున్నాము. ఆయన ఏ కార్యాచరణ ఇచ్చినా మేము పాల్గొంటాం. కాబట్టి జన్మల మా జీవితం అంతా ఆయనకు రుణపడి ఉంటామని కామారెడ్డి జిల్లా తరఫున, మా జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, నా పేరు పురుషోత్తం, ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ కామారెడ్డి. ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా, నా పేరు లక్ష్మి శెట్టి గారి
ముందుగా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లా తరఫున మా ఎంఆర్పిఎస్ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరిపించాలి, జరగాలి కూడా. మీరుంటేనే ఈరోజు మేము మాదిగ బిడ్డలమని చాలా గౌరవంగా చెప్పుకునే రోజు ఈరోజు. అంతకుముందు అంబేద్కర్ అంటే ఎవరో తెలియని మేము, మందకృష్ణ మాదిగ అంటే ఎవరో తెలియని నేను ఈరోజు మరో అంబేద్కర్ని చూస్తున్న మీ దృష్టిలో, మీ నీడలో, మీ వెనుక ఉంటూ, మీ అడుగులో అడుగేస్తూ, మీ ఉద్యమాలు ఎంతో అంటూ మేము పనిచేస్తూ ఈరోజు మాదిగ బిడ్డనని భయపడే రోజులల్లా చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాము. ఎక్కడికి పోయినా దర్జాగా మీరెవరు అని అంటే నేను మాదిగ బిడ్డను అని దర్జాగా పేరు పెట్టి చెప్పుకుంటున్నాను. అన్నగారు ఇయ్యాల అల్లు పెరగని పోరాటం గత 30 సంవత్సరాల నుంచి జరుపుతూ ఉంటూ, నడిపిస్తూ ఉంటూ, కొందరు రాజకీయ నాయకులు, కొందరు గుండగళ్ళు కావచ్చు, కొందరు డబ్బులకు ఆశించి కావచ్చు, ఇలా వచ్చి అలా నిర్పితిగలాగా చూపెట్టి